నేను ఆల్రెడీ సీజన్ 2లో కవర్ అయ్యే చాప్టర్స్ అన్నీ గూడా మన ఛానెల్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా సరే అవి చూడకుంటే అవి చూసేయండి. దాని తర్వాత నుంచి ఇదనమాట. అంటే దీన్ని మీరు సీజన్ 3 కింద కౌంట్ అయితే చేయొచ్చు. ఇక వీడియోనైతే మొదలు పెడదాం. ఇక చాప్టర్ 107 స్టార్టింగ్‌లో మేజర్ గిల్స్ అన్నీ కూడా యాంట్స్‌ని చంపడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్‌లో అయితే ఉంటారనమాట. అండ్ అలాగే కొన్ని యాంట్స్ అయితే చైనా వైపు కూడా వెళ్తూ ఉంటాయన్నమాట. అక్కడున్న బ్యాటిల్ షిప్స్ వాళ్ళు, "సార్ ఇది మనం 2 రోజుల నుంచి పడుకోలేదు. ఇంకా చాలా యాంట్స్ వస్తున్నాయి. సో, వెంటనే అన్నిటిని కూడా కాల్చేయాలి" అంటే కెప్టెన్ ఉండి, "ఆగు." చూస్తూ ఉంటే మన హీరో తనంతట తానే యాక్షన్‌లో దిగాలనుకుంటున్నట్టున్నాడు. ఇక అక్కడ షిప్ పైన ఒక పర్సన్ అయితే కత్తులు పట్టుకొని నిలబడి, "అవి వస్తానే ఉన్నాయి. నేను మిమ్మల్ని ఈ సముద్రం లోపల పాతిపెడతా" అని తన స్వార్డ్స్‌నైతే అన్‌లీష్ చేస్తాడనమాట. తను ఒక్కసారి స్వింగ్ చేస్తే దెబ్బకి అక్కడున్న యాన్స్ అన్నీ గూడా కాలిపోతాయనమాట. ఆ! ఈ బీస్ట్‌లన్నీ గూడా చాలా అంటే చాలా ఘోరం. ఒకవేళ జిన్‌వు ఫైట్ చేసిన ఆ బీస్ట్ కానీ ఇంకా బతికుంటే అట్‌లీస్ట్ కొంచెమైనా సరే మజా వచ్చేది ఫైట్ చేస్తున్నప్పుడు. ఏం జేస్తాం అని అంటాడనమాట. వాడు తిరిగెళ్తుంటే అక్కడ యాన్స్ డెడ్ బాడీస్ అన్నీ గూడా ఆ సముద్రం లోపలైతే పడిపోతా ఉంటాయి. ఇక ఇంకోవైపు జిన్‌వు చేసిన ఫైట్‌నైతే థామస్ యాండ్రిక్ అయితే తన సెక్రెటరీ అయితే చూపిస్తూ ఉంటదనమాట. సార్ అక్కడ ఖచ్చితంగా ఒక పాసిబిలిటీ ఉంది. హాంగ్ యొక్క అన్నని జిన్‌వుయే చంపేసాడని. అండ్ హాంగ్ ఇప్పుడు రివెంజ్ కోసం చూస్తున్నాడు. ఆ! ఆ! అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా అంటే పచ్చగడ్డి పెట్టినా సరే మండుతుందా? అలాగే అనుకుంటున్నా సార్. ఇప్పటిదాకా జరిగిందంతా జూస్తే ఇప్పుడు జిన్‌వుని కలిసడం ఇంకా చాలా కష్టంగా మారుతుంది. నేను జిన్‌వుని కలవాలనుకుంటుంటి. తనే థామస్ యాండ్రే గిల్డ్ మాస్టర్ అనమాట స్కావెంజర్ గిల్డ్‌కి. ఇక తర్వాత తన సెక్రెటరీ ఉండి, "సార్ ఒకవేళ వాళ్ళిద్దరు గాని ఫైట్‌లోకి దిగితే మీరేం జేస్తారు?" "లారా నీకు నా గురించి ఇంకా తెలీదు కదూ! మిస్టర్ హాంగు స్కావెంజర్ గిల్డ్ ప్రాపర్టీ. అండ్ స్కావెంజర్ గిల్డ్ నాది. ఎవరైనా సరే నా ప్రాపర్టీతోని పెట్టుకుంటే ఆఖరికది అమెరికా గవర్నమెంట్ అయినా సరే" అని తన చేతిలో ఉన్న రిమోట్‌నైతే ముక్కలు ముక్కలు చేస్తాడనమాట. అంటే సింబాలిక్‌గా ఎవరైనా సరే నా ప్రాపర్టీతోని పెట్టుకుంటే వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తా అని. ఇక తర్వాత జేజు ఐలాండ్ లేక్ అయితే కొంతమంది ఏ ర్యాంక్ హంటర్స్‌తోనైతే మైనింగ్ టీమ్‌ని గూడా తీసుకొనొస్తారు. ఎందుకంటే క్రిస్టల్స్‌ని తీసుకెళ్ళడానికి. ఇక తర్వాత వాళ్ళందరూ గూడా అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ ఇంకా యాన్స్ ఏమన్నా ఉన్నాయేమో అనేది చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మైనింగ్ టీమ్ వాళ్ళకి ఏం కాకూడదు అని. ఇక వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకొక యాంట్ అయితే కనిపిస్తది. దాన్ని చంపేస్తాడనమాట. "మేము మిమ్మల్ని కాపాడతాం కాబట్టి ఏది గూడా పట్టించుకోకండి" అని మైనింగ్ టీమ్ వాళ్ళకైతే చెప్తారు. ఇక తర్వాత వెంటనే సార్ అక్కడ ఎవరో వస్తున్నారని చూస్తే, అక్కడేమో ఒక పర్సన్ ఏదో పాతకాలం మనిషిలాగా గుడ్డలు అలా కట్టుకొనైతే నడుచుకుంటూ వస్తుంటారనమాట. అండ్ మనోడేమో ఇలా అనుకుంటాడు. అసలు ఇక్కడ ఖచ్చితంగా కేవలం సోల్జర్స్ లేకపోతే ఏజెంట్స్ మాత్రమే ఉండాలి. అలాంటిది అసలు ఎవరు నువ్వు? సార్ అసలు వాడు మనిషేనా? లేదు. ఇంకా ఖచ్చితంగా ఆగండి. తను మ్యాజిక్ బీస్ట్ లాగా అనిపించట్లేదు. అసలు వాడెవడు? ఇక తర్వాత ఆ పర్సన్ ఏమో వాళ్ళ దగ్గరికొచ్చి ఒక వెరైటీ లాంగ్వేజ్‌లో అయితే మాట్లాడతాడనమాట. ఏంటి అది బీస్ట్ లాంగ్వేజ్ కదూ! అని వాళ్ళందరూ అనుకునే లోపే ఇంకో పర్సన్ వచ్చి వాళ్ళందరిని గూడా నిద్రలోకైతే పంపిస్తాడనమాట. ఒక మ్యాజిక్ స్పెల్ యూజ్ చేసి. ఇక తర్వాత వీడుండి "నువ్వు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు?" అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ప్రస్తుతానికి వాళ్ళని పడుకోబెట్టా. "నువ్వు చెక్ చేసావా?" ఖచ్చితంగా ఇది తన పవరే. అయినా నాకర్థం కావట్లేదు. ఎందుకు తను మనుషులకి హెల్ప్ చేస్తున్నాడు? ఎవరికి తెలుసు తన బుర్రలో ఏముందో? ఒకవేళ నీకు కానీ అంత అనిపిస్తే ఎందుకని నువ్వే వెళ్లి తనని అడగొచ్చుగా? ఇక్కడ మొత్తం గూడా ఈ సచిన హాండ్సే ఉన్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి గాని ఈడికొచ్చింటే తను ఖచ్చితంగా ఒక మంచి ఫిట్ లాగా ఉండేది. ఆ! వేట ఖచ్చితంగా షెడ్యూల్ చేయబడుతుంది. ఏది గూడా మారదు. సరే ఇక వాడేమో ఒక పోర్టల్ లాంటిదైతే క్రియేట్ చేస్తాడనమాట. ఇక మళ్ళీ ఈ పర్సన్ ఏమో చూస్తూ ఉంటే ఒకరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏంటి ఈ సౌత్ కొరియాలోనా? మనం వెళ్ళే ముందు దాని సంగతి చూసుకొని పోతే సరిపోద్దిగా అంటే, ప్రస్తుతానికి ఈ ప్లేస్‌ని తన చేతుల్లో వదిలిపెడదాం. అంటే నువ్వేమంటున్నావు? నీకిప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలని లేదా? అయినా ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదులే అని వాడైతే వెళ్ళిపోతాడనమాట. నీకిష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని జెప్పి. పిరికి నా కొడుకు. అయినా ఒక మంచి రీజన్ ఏం లేదులే. ఇప్పుడు అంతా గూడా ట్రబుల్ క్రియేట్ చేయడానికని వాడు కూడా ఒక గేట్ లాంటిది క్రియేట్ చేసుకొని ఎళ్ళిపోతాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.
ఇక తర్వాత చాప్టర్ 108లో జిన్‌వు అయితే మిన్‌బింగ్‌యూ ఫేర్‌వెల్ కాడైతే ఉంటాడనమాట. ఇక అందరూ కూడా జిన్‌వునైతే కామెంట్స్‌లో అందరూ పొగుడుతుంటారు. తన అబిలిటీ తోపు, తురుము అని. అండ్ అలాగే చాలామందైతే జిన్‌వుని తిడుతూ ఉంటారు. ఎందుకంటే జిన్‌వు ఫస్ట్ నుంచి ఉంటే మిన్‌బింగ్‌యూ చనిపోయేవాడు కాదు కదా! అయినా ఎందుకు మధ్యలో ఇలా జాయిన్ అయ్యాడు అని ఖచ్చితంగా అందరూ గూడా మిగతా వాళ్ళందరూ గూడా ఇట్లా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట జిన్‌వు గురించి. ఇక జిన్‌వు కూడా అక్కడ తనకైతే రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఇక తర్వాత జిన్‌వుని చాహే చూసి సిగ్గుపడుతుంది. జిన్‌వుకి అర్థం కాదు. ఇక జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. దగ్గర దగ్గర 4800 మంది హంటర్సు ఈ ఫిఫ్త్ జేజు ఐలాండ్ రైడ్‌లో పార్టిసిపేట్ చేశారు. పైగా 727 అవేకెన్ అయిన సివిలియన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దగ్గర దగ్గర 64 మంది హంటర్సు, 32 మంది సివిలియన్స్ బ్యాటిల్‌లో చనిపోయారు. అయినా కూడా ఇది ఖచ్చితంగా ఇంతకుముందు ప్రీవియస్ 4 అటెంప్ట్స్ కంటే తక్కువ నంబరే. జిన్‌వు ఏమో గోగనీయుతోనైతే మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటి? నువ్వు నీ ఓన్ గిల్డ్‌ని ఫార్మ్ చేయాలనుకుంటున్నావా? అయినా ఒక ఎస్ ర్యాంక్ హంటర్‌కి ఇంకో గిల్డ్ మాస్టర్ లైసెన్స్ అవసరం లేదు. నీకు జస్ట్ అసోసియేషన్‌కి ఫోన్ చేస్తే సరిపోద్ది. మేము మిగతాది చూసుకుంటాం అని జిన్‌వుకైతే చెప్తుంటాడనమాట. అండ్ గోగనీ ఉండి ఇలా అడుగుతాడు. "నువ్వు జేజు ఐలాండ్‌లో ఏమన్నా బ్యారియర్ లాంటిది ఏమన్నా సెటప్ చేసావా?" "అహా! నాకు అర్థం కాలేదు సార్ ఏంటి" అంటే, "అంటే సోల్జర్సు అండ్ కొంతమంది హంటర్సు జేజు ఐలాండ్‌లో మిగతా క్రాప్స్‌ని క్లియర్ చేయడానికి పంపించాం. కానీ చాలామందైతే అక్కడ వాళ్ళు కాన్షియస్‌నెస్ కోల్పోయి పడిపోయారు. ఆ హంటర్స్ వాళ్ళంతా గూడా దగ్గర దగ్గర ఏ ర్యాంకు, బి ర్యాంకు. అండ్ మిగతా వాళ్ళంతా గూడా నైట్ గిల్డ్ యొక్క మెంబర్సు. సో, మేబీ నువ్వేమన్నా అక్కడ బ్యారియర్ అప్లై చేసి ఏమన్నా మర్చిపోయావేమో అనుకున్నాం" అంటే, "లేదు సార్ నేను అలాంటిదేం చేయలేదు." "ఆహా! ఇంతకీ హంటర్సు వాళ్ళంతా ఏం జెప్పారు?" అంటే, "వాళ్ళకి అంతకుముందు ఏం జరిగిందో గుర్తుంది కానీ, వాళ్ళసలు ఎలా మర్చిపోయారో వాళ్ళకేం గుర్తుకు లేదు." హ్మ్. చూస్తూ ఉంటే అది ఏమన్నా మ్యాజిక్ స్పెల్ లాగా ఉంది. ఏంటి మ్యాజిక్ స్పెల్లా? ఇక తర్వాత మిస్టర్ గో మనం వెళ్ళాలి అని గో అయితే ఎళ్ళిపోతాడనమాట. జిన్‌వు గూడా నేను గూడా వెళ్ళాలి అని తన కార్ దగ్గరికెళ్తే అక్కడేమో ఒక పర్సనొచ్చి, "సార్ మీరేనా మిస్టర్ సంగ్ జిన్‌వు" అని అడుగుతారనమాట. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు యాడమ్ వైట్. నేను ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్ నుంచి వస్తున్నా. ఏంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్ నుంచా? మీరు నన్ను యాడమ్ అని పిలవచ్చు. ప్లీజ్ ఇలా సడెన్‌గా వచ్చి మిమ్మల్ని ఇట్లా ఫాలో అయితున్నందుకు ఏం అనుకోకండి. నేను ఆఖరికి మీ ఆఫీస్‌కి గూడా వెళ్ళాను. ఇంతకీ నీకు నాతో ఏం పనుందంటే, అంటే సార్ నేను మీతో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికొచ్చా. ఏంటి ఇన్ఫర్మేషనా? అవును. ఖచ్చితంగా ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక్క కంట్రీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలదు. అండ్ నేను ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికొచ్చా. ఏంటి? ఇంతకీ ఎందుకు నువ్వు అంత వాల్యూ అయిన ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయడానికొచ్చావు? అంటే సార్ మేము నాలెడ్జ్‌ని షేర్ చేయడానికి మీలాంటి వాళ్ళ కోసం మాకు గూడా బెనిఫిట్టే ఉంది. నేను మామూలుగానే ఈరోజు నేనొక్కడినే కలవాలనుకున్నా. కానీ చూస్తూ ఉంటే జేజు ఐలాండ్ రైడ్ తర్వాత మీ పైన డెప్యూటీ డైరెక్టర్‌కి మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. అందుకే ఆయన మీతోని పర్సన్ టు పర్సన్ కలవాలనుకుంటున్నాడు. డెప్యూటీ డైరెక్టర్ మిగతాదంతా గూడా చెప్తాడు. పైగా ఇది నాకు ఇక్కడే ఒక కారుంది. మీరు ఆయనని కలవాలనుకుంటున్నారా? అంటే జినువు ఏమో ఇన్ఫర్మేషనా? అయినా సరే మీరు నాతోని షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అంత మంచిది కాదనుకుంటా. నేను కొద్దిగా ఆలోచించిన తర్వాత మీకు చెప్తా. అయినా నేను ఎంతగా మర్చిపోతున్నా, ఖచ్చితంగా డీల్‌లో ఒక మంచి పని లేకుంటే ఎట్టా? ఇక తనుండి ఇలా అంటాడు. ఒక అప్‌గ్రేడర్ ఆల్రెడీ అవేక్ అయిన పర్సన్‌ని తన అబిలిటీస్‌ని ఇంకో అవేకెన్డ్ బీన్ ఇంకా పెంచడం ఎప్పుడైనా విన్నారా? అని జిన్‌వుకి చెప్పంగానే జిన్‌వు అయితే వెంటనే అయితే ఎళ్ళిపోతాడు. ఇక వాళ్ళైతే ఆఫీస్‌లో అయితే ఉంటారనమాట. ఇక తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అయితే జిన్‌వుతోనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. "జిన్‌వు నేను మీతోని స్ట్రెయిట్ పాయింట్‌కొస్తా. ఇది ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అనమాట. మామూలుగా అయితే ఇవంతా గూడా ఒక్కొక్క సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం పడుద్ది. కానీ నేను మీకోసం ఒక ఎక్స్‌పెక్షన్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ మీరు ఒక్క మాట చెప్పంగానే మీరు వితిన్ సెకండ్‌లో అమెరికన్ సిటిజన్ అయిపోతారు." అంటే జిన్‌వు ఏమో నేనిక్కడికి మిస్టర్ వైట్ చెప్పాడని వచ్చా ఏదో ఇన్ఫర్మేషన్ అని అంతే. ఇక తర్వాత జిన్‌వు కూడా అడుగుతాడనమాట. ఏంటి ఇది మామూలుగా ఆల్రెడీ ఉన్న ఒక హంటర్ అబిలిటీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం పాసిబులా? అంటే యాక్చువల్లీ అలాంటి పవర్స్ ఉన్నవాళ్ళు మాతోనిప్పుడున్నారు. ప్లీజ్ మిస్ ఎల్నర్ రండి అని ఒక ఆమెనైతే పిలుస్తారనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.
సో, ప్రస్తుతానికి ఇంతటితోనైతే సర్దిపెట్టుకోండి గైస్. నేను ఫ్యూచర్‌లో మిగతా చాప్టర్స్ అన్నీ గూడా కంటిన్యూ చేస్తా. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకా 'ది గ్రేటెస్ట్ స్టేజ్ డెవలపర్' ఉంది గదా! సో, దాన్ని సోలో లెవెలింగ్‌ని అండ్ అలాగే ఇంకో దాన్ని కూడా చేద్దామని ప్రస్తుతానికైతే ఆలోచిస్తున్నాను. సో, చెప్పండి నేను దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దునా? ఆర్ ఎల్స్ జస్ట్ ఎస్టేట్ డెవలపర్స్ మాత్రమే చేద్దునా? సో, ప్రస్తుతానికి నేనైతే 2 కూడా ఐ మీన్ లైక్ వీక్‌లో అవి 2 వీడియోస్ ఒస్తాయి. ఇవి 2 వీడియోస్ ఒస్తాయన్నమాట. అదే గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్ 2 వీడియోస్ ఒస్తాయి. ఇది సోలో లెవెలింగ్ సీజన్ 3 2 వీడియోస్ ఒస్తాయన్నమాట. దాంతో నేను బ్యాలెన్స్ అయితే చేయగలను. ఎందుకంటే నాకు ఒక్కటే చేస్తే రీచ్ అయితే రాదన్నమాట. సోలో లెవెలింగ్ నేను డెఫినెట్‌గా చేయాల్సిందే. సో, అర్థం చేసుకుంటారే అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై నౌ.